బాజీ సాబ్ నమస్తే. పాకిస్తాన్ ఉగ్రవాదుల పీచెమణిచేలాగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎలా చూడాలంటారు? ఇది ఒక పక్కన పాకిస్తాన్ ఏమో మా పౌరులపై దాడి చేస్తుందంటూ ఒక పక్కన చెబుతుంది. మరి భారతదేశం తరపున చూస్తేనే ఓన్లీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు మాత్రమే మా లక్ష్యం అంటూ చెప్తున్న మాట. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చిందనుకోవాలంటారు? మొన్న మీకు తెలుసు కదండి, శ్రీనగర్లో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు ఎవరైతే మనం వచ్చారో మన దేశం ప్రజలే, బయట వాళ్ళు కూడా కాదు, భారతీయులు ఎంతోమంది, పాపం 26 మందిని వాళ్ళ లింగాలు పరీక్షించల్లా వాళ్ళు ఏ రకంగా దారుణంగా వాళ్ళని చంపారో యావత్ ప్రపంచం చూసింది. అది యావత్ ప్రపంచం చూసి తగిన గుణపాఠం చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టారు. దాంట్లో ఏ ఒక్కళ్ళు కూడా తప్పు అనేది ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేదు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది మామూలు దేశం కాదు, అది వేస్ట్లో నెంబర్ 1 వేస్ట్ దేశం అనమాట. అది పాకిస్తాన్ అనేది వెధవల్ అనమాట. ఈరోజు భారతదేశం అనేది ఎంత తక్కువగా, ఎంత ప్రేమగా, ఎంత ఇదిగా అందరినీ ఆదరిస్తుందో, ఎంత తగ్గి పోన్లే అని ఎంత వదిలేస్తుంటే అంత ఎక్కువ చేస్తున్నారు. అంత ఎక్కువ చేస్తూ పాకిస్తాన్ వాళ్ళు ఈ రకంగా ఒడిగట్టడం దారుణాతి దారుణం. ఆ రకంగా చేశారంటే అలాంటి వాళ్ళని ఎట్టా వదిలిపెడతారు? అసలు ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. అది వాళ్ళకు బుద్ధి చెప్పాలి తప్పనిసరిగా. వాళ్ళకి మళ్ళీ ఎవరైతే ఉగ్రవాదులని చెప్పుకుంటున్నారో వాళ్ళని విపరీతంగా, ఇదే కాదు ఇంకా భయంకరంగా వాళ్ళకి శిక్షించాలి. అసలు వాళ్ళ స్థావరాలు కూడా కాదు, వాళ్ళని పబ్లిక్లో తీసుకొచ్చి, వాళ్ళకి ఇంకా పబ్లిక్లో కూడా తీసుకొచ్చి వాళ్ళని బట్టలు లేకుండా ఒక్కొక్కళ్ళని వాళ్ళని చేయాల్సిన పని నుంచోబెట్టి కాల్చి చంపాలి వాళ్ళని. ఇంకోటి రావాలి, ఇంకోటి ఇలాంటి దారుణాన్ని ఒడిగట్టాలంటే భయపడాలన్నమాట. ఆ రకంగా శిక్ష ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఏ ఇండియన్గా నా భారతదేశం, నా భారతీయులు, నా భారతదేశం గడ్డ మీద వాళ్ళు వచ్చి ఇలాగా మా వాళ్ళని ఇంత దారుణంగా చేశారంటే ఇందులో అసలు మొహమాటమే లేదు, క్షమాపణ లేదు. అసలు దీనికి ఎవ్వరూ ఏదైనా సరే మేము మాత్రం కట్టుబడి ఉన్నాం. మా దేశం చేస్తుంది కరెక్ట్. మా దేశం వేసిన ప్రతి స్టెప్పు, ప్రధాని కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, వాళ్ళు చేస్తున్న ప్రతి ఇది నిద్ర లేకుండా ఈవెన్ మన బాబు గారు ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి తగు జాగ్రత్తలు, చర్యలు ఎలా చేపట్టాలో కేంద్రం ఎలా నిర్దేశించిందో దాన్ని ప్రకారంగా తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనం అభినందనీయం. ఎవరైతే మన సైన్యం ఉన్నారో ఆ సైన్యానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. వాళ్ళు అక్కడ ఆ బార్డర్ దగ్గర వెళ్ళి వాళ్ళు ఆ చేసే కష్టం అనేది, వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి మన దేశ ప్రజల కోసం వాళ్ళంతా చేస్తున్నప్పుడు మనం దేశంలో ఉన్నవాళ్ళం మనం ఎంకరేజ్ చేయకపోతే ఎట్లాగా? మనం అందరం ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి. నారాయణ గారు ఏంటి, అసలు యుద్ధం అవసరమా? ఉగ్రవాదులను చంపడం లక్ష్యమే అయితే కనుక వాళ్ళని చంపండి, యుద్ధం అవసరమా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? యుద్ధం అవసరమా అన్నప్పుడు, యుద్ధం అవసరమా లేదా అనేది వారి అంతరాత్మకు తెలియాలి. ఎందుకంటే ఏ రకంగా అదే వాళ్ళ ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ మేము అనకూడదు. ఎవరన్నా మన పర్సనల్ ఇళ్లలో అయితే మనం ఎంత తహతలాడిపోతామే. అలాంటిది ఎవరో వాళ్ళు మనకు పరాయి వాళ్ళ, మన దేశస్తులు కాదా చనిపోయింది? మన ఇంట్లో చెల్లి తల్లికి అయితే మనం ఎట్లా ఫీల్ అవుతాము? ఆ రకంగా ఇది కూడా లేకపోతే ఎట్లా చెప్పండి? మానవతా దృక్పథం అనేది మనకు ఉండాల్సిన బాధ్యత ఉంది. మీరు వాళ్ళనే చంపండి, ఉగ్రవాదులనే, లేకపోతే అంటే లక్ష్యం పెట్టింది ఉగ్రవాదుల మీదే కానీ పాకిస్తాన్ సాధారణ ప్రజల మీద అయితే పెట్టలేదు. ఆ మనసు ఇది మా భారతదేశం ప్రజలు ఎవరికి లేదు. అలా లేదు కాబట్టి వీళ్ళు ఆటలు సాగుతున్నాయి ఇప్పుడు దాకా. ఇంకా ఎంతకాలం వీక్షిస్తామండి? ఎంతకాలం చూస్తామండి? ఇంకా ఏమి చేయకూడదు, ఏమి కొట్టకూడదు, ఏం చేయకూడదు అంటే స్వదేశంలో విపక్షంలా తయారవద్దు. దయచేసి మన దేశంలో మనం అందరం ఒకే మాట మీద ఉండాలి. అదే అలసవుతుంది పక్కనోడికి. తలా ఒక రకంగా మాట్లాడితే అలసవుతుంది. హ్యుమానిటికల్ గ్రౌండ్స్ అందరికీ లేవా? మాకు లేవా? ఎవరికి లేవా? భారతదేశ ప్రజలు అందరికీ ఉన్నాయి. ఆ హ్యుమానిటికల్ గ్రౌండ్స్ ఉండబట్టే కదా ఇంతకాలం అందరూ వాళ్ళ ఆటలు, చైనా ఆటలు కానివ్వండి, పాకిస్తాన్ ఆటలు కానీ సాగుతున్నాయి. వాళ్ళకి హ్యుమానిటికల్ గ్రౌండ్స్ మేము ఆలోచించబట్టే కదా. మీరు ఇంకా చెప్పేది ఏముంది దాంట్లో? ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు? చివరికి మా ప్రాణాలు పోగొట్టుకునేదాకా మేము రావాల్సిన పరిస్థితి? మా ప్రాణాలు పోగొడుతున్నా మేము చూస్తూ కూర్చోవాలి. ఇదైతే కరెక్ట్ కాదండి. అలా అంటాం వారు అయితే కరెక్ట్ కాదు. ఉగ్రవాదులనే ఎతికేయమంటే ఉగ్రవాద స్థావరాలనే వేస్తారు. ఏకుండా ఎలా ఉంటారు? ఏదైతే కనుక ఇదే దాని మీద
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవండి, అవసరమైతే మాకు అవసరం లేదు మీతోటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలంటారు వీటిని? అసలు కొంతమంది వీటిని తప్పుబట్టే నాయకులు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని. ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యాఖ్యల్ని? ఏమండి, పాకిస్తాన్ అనేది సపోర్ట్ చేయటం అనేది నిజంగా వాడు మన దేశ గడ్డ మీద పుట్టిన ఎవడైనా సరే ఒక భారతీయుడు అయితే వాడు సపోర్ట్ చేయడు. నిజంగా వాడిలో పాకిస్తాన్ రక్తం ప్రవహిస్తే తప్పితే అలాంటి ఎవడు కూడా చేయడు. అలాంటి వాటి సపోర్ట్ ఎవడు చేయడు. ఇది పక్కా వాస్తవం అనమాట. దానికి సంబంధించి ఎవరైనా మాట్లాడితే నిజంగా మాకు అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ మీద, పాకిస్తాన్కి వెళ్ళిపో అనే మాట అంటే తప్పులేదు. ఎందుకు సపోర్ట్ చేయాలండి? ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆ కంట్రీ ఏమన్నా గొప్ప కంట్రీయా, లేకపోతే ఆ కంట్రీలో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళు ఏమైనా ఉన్నారా దాంట్లో, లేకపోతే ఏమున్నారండి దాంట్లో పాకిస్తాన్లో? ఎంతసేపటికి ఆ పొలాలు పెట్టను, ఆ బాంబులు పెట్టను, జనాలను లేపను, అలాంటి ఉగ్రవాదుల్ని వాళ్ళు స్థావరాలు ఇస్తూ వాళ్ళ స్థానం కల్పిస్తూ అక్కడ పెంచి పోషిస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని ఎవడండి సపోర్ట్ చేసేది? నిజమే, పాకిస్తాన్ని సపోర్ట్ చేసినవాడు భారతీయుడైతే కాడు నా దృష్టిలో. ఇక్కడ ఇంకో విషయం కూడా, ఏదైతే కనుక నిన్న అమరుడయ్యారో మన జవాన్, అనంతపురం జిల్లాకు చెందిన ఒక నాయక్ గారు ఎవరైతే అమరుడయ్యారో ఆ అమరుడిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు 13వ తారీఖు వెళ్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఉగ్రదాడిలో ఆహతమైన ఇద్దరిని పరామర్శించడానికి మాత్రం ఆయనకి సమయం దొరకలేదనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక ఇక్కడ హైప్ వస్తుందని మాత్రమే ఆయన వెళ్తున్నాడు అనుకోవాలంటారా? ఎందుకంటే అండి, ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక లీడరే కాదు, ఒక సామాన్య ప్రజలే ఇళ్లల్లో నుంచి బాధపడుతూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు ఆ 26 మందిని చంపినప్పుడు 26 మందిని అక్కడ వాళ్ళ లింగాల్ని తీసి ఓపెన్ చేసి మీరు ఇదా కాదా అని చెప్పి శుద్ధి అయిందా లేదా అని చెక్ చేసి చంపినప్పుడు మరి ఎంత బాధపడ్డారు, ఇళ్లల్లో ఎంత కళ్ళల్లో నీళ్లు తిరిగినాయో. మరి అలాంటప్పుడు వాళ్ళని కూడా పరామర్శించిన బాధ్యత ఒక నాయకుడిగా ఉంది. తప్పనిసరిగా వాళ్ళకు చేయాల్సిందే. వాళ్ళకి చేయకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా వీరి కోసం ఎందుకు వస్తున్నారో మాకైతే తెలియదు, కానీ వాళ్ళకి చేయాల్సిందే. వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించిన ఎవరైతే మన నాయక్ గారు ఉన్నారో, మహానుభావుడు అమర్ రహే, నేను చెబుతున్నాను, మురళీ నాయక్ గారు అమర్ రహే. అలాంటి, ఎందుకంటే మేము ఆయన్ని చెప్తున్నాం, ఎంత చేసినా వాళ్ళ ఫ్యామిలీని మనం ఏం చేసుకోలేం, కానీ భారతదేశం కోసం ఆయన, దేశ ప్రజల కోసం ఆయన నిలబడి ప్రాణాలు అర్పించారంటే అది ఎంత ఇదో మనం ఆలోచించాలి. అలాంటి వాళ్ళని మనం హైప్ చేసుకొని లేకపోతే పబ్లిసిటీ కోసం దయచేసి ఏ లీడర్లు వెళ్ళొద్దని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే మీరు వెళ్తే హ్యుమానిటికల్ గ్రౌండ్స్లో అందరినీ మీరు ఎవరైతే ఉన్నారో దేశం కోసం ప్రాణాలు అర్పించారో, అప్పుడు వాళ్ళ ఉగ్రవాద దాడిలో ఇది అర్పించారో వాళ్ళ ఇళ్ళను కూడా మీరు సందర్శించాల్సిన బాధ్యత మీ మీద, నాయకుల మీద ఉంది. లీడర్ల మీద ప్రతి బాధ్యత ఉంది. మీరు కంపల్సరీగా వాళ్ళ మీద చేయాలి, వీళ్ళ మీద కూడా వెళ్ళాలి. కాబట్టి ఆ యొక్క నైతిక బాధ్యత మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.